ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. అందరు ఎట్లున్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ బ్లాగ్ అంతా కూడా మేము దీపావళి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఉంటది. అండ్ మీ అందరికి మా ఇద్దరు తరఫు నుంచి, అంటే నేను వెనకాల కూర్చున్నాడు మా ఆయన చూడట్లేదు కానీ, హ్యాపీ దీపావళి. సో మీరందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? నేనైతే ఇప్పుడే లేచి మంచిగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయినా. అండ్ పేనీలు, ఎంత మందికి పేనీలు అంటే ఇష్టమో చెప్పండి. చిన్నప్పటి నుంచి దీపావళి అంటే లేవ్వంగానే పేనీలు తినాలి. దీపావళి అంటే పేనీలు అంటే దీపావళి లాగా అయిపోయింది. కాకపోతే ఈసారి మా కామారెడ్డి పేనీలు మిస్ అవుతున్నా అన్నట్టు. కామారెడ్డి వాళ్ళు ఎవరన్నా చూస్తే కామెంట్ చేయండి. హనీ బేకరీలో ఉన్న టేస్ట్ అయితే వేరే దగ్గర రావట్లే. అండ్ ఇప్పుడు పేనీలు తింటున్నా. నెక్స్ట్ ఏమేమి చేస్తాం అనేది అంతా కూడా చూపిస్తా. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇవి మీకు అండ్ నాకు. బై బై. ఏమన్నా చెప్పిందాక అట్లా చెయ్యొద్దు. వీడియో ఆన్ చేయగానే ఏం లేదే, వీడియో ఆన్ చేయకముందు చెప్పినావు కదా. ఇందాక వీడియోలో ఏమైందో చెప్తా. యాక్చువల్గా ఫెస్టివల్ అంటేనే మనకి వైబ్ అంతా స్టార్ట్ అయ్యేది కొత్త డ్రెస్సెస్తోని. సో నేను మార్నింగ్ కోసం అని చెప్పి దివాళీకి ఒక ఫ్లాషీ డ్రెస్ ఆర్డర్ చేసిన, బట్ అది రాలేదు అన్నట్టు, లేట్ అయిపోయింది. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న ఈ క్రాప్ టాప్ లెహెంగా అండ్ దాన్ని ఆ చున్నీతో పేరప్ చేసిన. నేనేదో ముక్కలు ఉన్న డ్రెస్ని జాయింట్ చేసి ఇట్లా ఒక కాస్ట్యూమ్ చేసుకుంటే మా ఆయన ఒక 4-5 టైమ్స్ చెప్పిండు అనమాట, డ్రెస్ నీకు బాగా సెట్ అయింది, చాలా క్యూట్ ఉందని. అది వీడియో ఆన్ చేసి చెప్పమంటే మాత్రం చెప్పట్లేదు అదను. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే, యాక్చువల్గా మేము లంచ్ చేసినాము, అంతా అయిపోయింది. సో మేము నిన్న పూజ కోసము అండ్ డెకరేషన్ కోసం అని చెప్పి బంతి పూలు తీసుకొచ్చినాం. అయితే గణేష్ పండగకి మేము చేసిన డెకరేషన్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా డెకరేషన్ చెయ్యాలా వద్దా అనేది ఆలోచిస్తున్నాం అన్నట్టు. ఏంటంటే నేను ఏమన్నా చేయాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఏమంటావు చెప్పు, డెకరేషన్ చేద్దామా లేకపోతే హెల్ప్ చేస్తావా మరి డెకరేషన్ స్టార్ట్ చేస్తా? సో అట్లా అనమాట, నేను డిసిషన్ తీసుకుంటే ఆయన హెల్ప్ చేస్తాడు. సో ఇట్లా మంచిగా దీపావళికి ఇట్లా ఫ్లవర్స్తోని రౌండ్గా వేసుకొని దాంట్లో దీపాలు పెట్టి ఎస్థెటిక్ వీడియోస్ తీసుకుంటారు కదా. అండ్ ఈవినింగ్ కూడా నేను ఇంకొక మంచి డ్రెస్ ప్లాన్ చేసుకున్నాను అనమాట, ఫొటోస్ దిగడం కోసం మాత్రమే. సో చూద్దాం ఏమేమి చేస్తాం అనేది. ఇంకా ఫస్ట్ అయితే గడపలకి తోరణాలు కడదామని చెప్పేసి ఫస్ట్ దండలు అయితే కూర్చుదాం అనుకుంటున్నా. సో నేను చాలా లేట్గా సూదిలో దారం ఎక్కిస్తా అని చెప్పి మా ఆయనకి ఇస్తే ఆయన ఇంకా లేట్గా ఎక్కించిండు అన్నట్టు. అసలు ఒక గంట టాస్క్ చేసిండు. ఫస్ట్ అయితే ఇంకా ఇవి మార్నింగే కట్టాల్సింది, బట్ ఏమైందంటే మేము ఏదో చేద్దాము అని చెప్పి డెకరేషన్లు వాటికి ఒక థీమ్ అనుకున్నాం, అదంతా చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇవి పెట్టలేదు. బట్ ఓకే, దీవాళీ సెలబ్రేషన్స్ అంతా కూడా మనం ఈవినింగ్ చేసుకుంటాం కాబట్టి అప్పట్లో అని చెప్పేసి కూర్చేసి సాయంత్రం ఇట్లా మెయిన్ దర్వాజాలు ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పి దండలు గుచ్చి పెట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా చిన్నగా ఏదైనా ముగ్గేద్దామని చెప్పి తెంపి పెట్టుకున్నా. ఇంకా పూజ సామాన్ అవన్నీ కూడా తెప్పించుకున్నాం అన్నట్టు. అండ్ ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం నేను మా ఆయన మాత్రమే ఉండి చేసుకుంటున్న దీపావళి. మాకు ఫెస్టివల్ తర్వాత వచ్చింది సెకండ్ టైం. ఫస్ట్ టైం మా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళాలి కాబట్టి కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినాము అందరితోనుండే. అండ్ ఈసారి అయితే నాకు చాలా లోన్లీగా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఫస్ట్ దీపావళి అనమాట, నేను నందివాడలో కాకుండా వేరే ప్లేస్లో చేసుకుంటున్నది ఇది. సో ఇంకా ఇక్కడ ఒక చిన్న ముగ్గేసిన. ఫస్ట్ అయితే చాక్ పీస్లతో వేసుకున్నా, వేయాలా వద్దా అని ఆలోచించుకుంటూ లాస్ట్ మినిట్లో ఇంకా ఈవినింగ్ అందరు రెడీ అయిపోయి పూజ చేసుకునే టైంలో అట్లా ఒక చిన్న ముగ్గేసుకున్న. దాంట్లో ఇట్లా ఉన్న ఫ్లవర్స్తోని పెట్టేసి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం అని చెప్పి ఈ తమలపాకులు ఉంటాయి కదా వాటిని మధ్యలో పెట్టి అక్కడక్కడ దీపాలు పెడదాం అనేది నా ప్లాన్. అయితే మన దగ్గర ఓన్లీ దీపావళికి జస్ట్ దీపాలు పెట్టి చేస్తారు, కానీ ఇప్పుడు ఈ మధ్య అందరు ఇట్లా ఫ్లవర్ డెకరేషన్స్ రంగోలీ డిజైన్స్ వేయడం స్టార్ట్ చేసిరు కదా. అండ్ నాకైతే వినాయక చవితి ఫెస్టివల్ అప్పటి నుంచి అసలు ఈ డెకరేషన్స్ అన్న ఆర్ట్స్ అన్న కొంచెం క్రియేటివ్ ఉండే థింగ్స్లో నేను చాలా దూరం ఉంటా, అసలు నాకు రానే రాదు. బట్ ఏందో కొత్తగా భలే ట్రై చేస్తున్నా అనిపించింది. ఇంకా అదైతే మీ అందరికీ నచ్చింది కాబట్టి ఇట్లా చేసిన. ఇది ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్గా. ఇంకా ఈవినింగ్ పూజ టైం కోసం ఇంకా రెడీ అయిపోయి పూజ చేస్తున్నాను అనమాట. లక్ష్మీ పూజ దీపావళికి అంటే వరలక్ష్మి వ్రతం అవి చేసుకున్నాం, కానీ దీపావళి లక్ష్మీ పూజలు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. సో మా మమ్మీకి కాల్ చేసి ఏమేం చేయాలి ఏమేం కావాలి అని చెప్పి అన్నీ అడిగిన తర్వాత సింపుల్గా అట్లనే మా దేవుడి పూజ రూమ్లో ఉంటుంది కదా లక్ష్మీ అమ్మవారి ఫోటో, ఆ ఫోటో దగ్గరనే ఇట్లా పోక గౌరమ్మ పెట్టాల్సినవన్నీ పెట్టి
సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నా. మంచిగా అనిపించింది ఈసారి, ఎందుకంటే ఎవరు హెల్ప్ లేకుండా నేనే చేసుకున్నా. కానీ ఫెస్టివల్ అంటేనే అందరు ఉంటేనే హ్యాపీ ఫీలింగ్, అదొక వైబ్ వస్తుందని అనిపించింది. అట్లీస్ట్ ఎవరన్నా మా అత్తమ్మ వాళ్ళు ముందు రోజు వరకు ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు అక్కడ ఊర్లో ఫెస్టివల్ చేద్దామని చెప్పేసి. మా కజిన్స్ ఎవరన్నా వస్తుండే, వాళ్ళు కూడా అసలు ఈ మధ్య ఎవ్వరు రావట్లేదు. అండ్ ఇది ఫస్ట్ ఫెస్టివల్ అట్లా ఎవ్వరు లేకుండా చేసుకోవడం. తర్వాత ఈ మట్టి దీపాలు కొనుక్కొచ్చిన అనమాట, చిన్న చిన్నవి. మా ఇంటి దగ్గరనైతే మా మమ్మీ ఇట్లనే అన్నిట్లలో ఆయిల్ వేసుకొని ఈవినింగ్ ఇల్లు మొత్తం డెకరేట్ చేస్తుంది. అసలు ఊర్లో కాబట్టి చాలా స్పేస్ ఉంటుంది అనమాట. నేను కొన్ని ఒక 12-15 దీపాలు తీసుకొచ్చిన, అవి పెట్టిన. బట్ నా అంతట నేను ఇవన్నీ చేసుకోవడం అయితే మంచిగా అనిపించింది. దీపావళి ఫెస్టివల్ అనగానే లైట్స్, ఆ వైబ్రెంట్ ఫీలింగ్ వస్తుంది కదా, అంటే ఇట్లా ఫుల్ ఫ్లాషీ కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా దీపాలు ముట్టియడంతో ఇల్లంతా కూడా మంచి వైబ్ వచ్చింది. అన్ని దీపాలని మంచిగా ఇట్లా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఫస్ట్ అయితే మెయిన్ దర్వాజాలు ఉంటాయి కదా, మాకు 2 ఉన్నాయన్నమాట. సో అక్కడ ఇక్కడ గడపల మీద పెట్టేసిన తర్వాత నేను ఇందాక రంగోలీ వేసుకున్నా కదా ఒకటి చిన్నగా ఫ్లవర్స్తోని, దాంట్లో పెట్టుకున్నా అనమాట. మనం ఏదన్నా ఎఫర్ట్స్ పెట్టి ఏదన్నా చిన్నగా అయినా సరే, సింపుల్గా అయినా సరే, మనంతటా మనం ఓన్గా చేసుకునేదానికి ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఫెస్టివల్ రోజైతే అసలు ఎన్ని పనులు ఉంటాయి, లిటరల్గా ఓన్లీ నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం కాబట్టి ఆ రోజు అంటే నార్మల్ డేస్ కన్నా ఎక్కువ పనులు ఉంటాయి, ఎక్కువ అరేంజ్మెంట్స్ చేయాల్సినవి ఉంటాయి. బట్ నాకైతే చాలా చాలా హెల్ప్ చేస్తాడు అనమాట. ప్రతి విషయంలో వెయిట్ చేస్తాడు, ఏదైనా లేట్ అయినా కూడా ఫుడ్ చేయడం అట్లా. నాకు ఇంకా అప్పుడు కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది అనమాట. ఉండేది ఇద్దరమే కాబట్టి ఇద్దరం అన్ని విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ నా రంగోలీ చూసిరా ఫైనల్గా ఇట్లా టర్న్అవుట్ అయిందనమాట. నేను అవి కొన్ని ఫ్లవర్స్ని విప్పి దాంట్లో చల్లిన అండ్ లాస్ట్కి బార్డర్లో ఇట్లా పెట్టిన అనమాట. మనం పంటలకి బార్డర్ క్రాప్ పెట్టినట్టు అనిపించింది నాకైతే. దాంట్లో అక్కడక్కడ దీపాలు పెడుతున్న స్పేస్ ఉన్న దగ్గర. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడం కోసం మాత్రమే ఇది డెకరేట్ చేసిన. ఇక్కడ ఆ నైట్ టైం ఏమైందని అంటే లైటింగ్ అండ్ నా డ్రెస్ కలర్, బ్యాక్గ్రౌండ్ గోడ కలరు అసలు ఒకదానికొకటి అసలు మ్యాచ్ అవ్వలేదు అన్నట్టు. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా ఇష్టము. సో అందరూ దీపావళికి కొంచెం ఇట్లా కలర్ఫుల్గా చెమ్కీలు అట్లాంటివి వేసుకుంటారు కాబట్టి నా దగ్గర ఉన్న గ్రాండ్ లెహెంగా ఇది ఒకటే. సో వేసుకొని దిగినాం. బట్ అవుట్పుట్ అయితే ఇన్స్టాగ్రామ్లో పెడతా చూడండి ఫొటోస్ ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి. ఇంకా అమ్మాయిలకి పెళ్ళి అయిన తర్వాత ఎంత సెలబ్రేషన్స్ అయినా ఏమైనా ఎండ్ ఆఫ్ ద డే ఉండేది రియల్గా ఇదే అన్నట్టు. సో ఆ రోజు డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నా. అండ్ దీపావళి అంటే అందరికీ గుర్తొచ్చేది క్రాకర్సే. చిన్నప్పటి నుంచి కూడా నేను అస్సలకే క్రాకర్స్ కాల్వను. నాకు వేరే వాళ్ళు కాల్చినా కూడా భయం అవుతుంది, అంత భయం అనమాట సౌండ్ కోసం అని చెప్పేసి. పెద్ద పెద్ద సౌండ్స్ వస్తే నాకు అస్సలకే పడదు. అండ్ నేను ఇక్కడ చిన్నగా ఓన్లీ సురుసురు బత్తీలు, భూచక్రాలు, పూల కుండీలు ఉంటాయి కదా, అవి కూడా చాలా కష్టంతో భయపడుకుంటానే కాల్చిన. అండ్ ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఇవి నా ఫేవరెట్ అయిపోయినాయి అన్నట్టు. ఇట్లా కిందేస్తే గట్టిగా అవే సౌండ్ వచ్చి కాలుతాయి. సో మా ఇంట్లో ఓనర్ అంకుల్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కాసేపు వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని డిన్నర్ చేసేసిన. అండ్ దీపావళి స్వీట్ అయితే పూలేలు, గర్జలు ఇవన్నీ చేస్తారు కదా, ఇవి నాకు చేయడం రాదు కాబట్టి ఆంటీ వాళ్ళే మాకు ఇచ్చినుండే. సో దాని తర్వాత నైట్ ఇంకా కాస్ట్యూమ్స్ చేంజ్ చేసిన తర్వాత కూడా మా గల్లీలో అయితే ఆల్మోస్ట్ 11 o'clock వరకు కాలుస్తూనే ఉన్నారు. సో ఈ పిల్లలు ఏం కాదక్క, రాక్క, కాల్చక్క, ఏం భయం కాదంటే వాళ్ళు ఎంత ఫోర్స్ చేసి వచ్చినా అప్పటికి మీకు అర్థమైంటుంది. నేను చెవులలో కాటన్ పెట్టుకొని పడుకున్నాను అనమాట. అంత భయం నాకు దీపావళి బాంబులన్నా ఆ సౌండ్స్ అన్నా. అట్లాంటిది నేను ఇట్లా చేతిలో పెట్టుకొని వేసిన. అసలు వాళ్ళు ఎంతసేపు బతిమలాడారు తెలుసా నాకు ఇట్లా పెట్టడానికి. నేను వాళ్ళకి భయపడొద్దని చెప్పాల్సింది వాళ్ళు నాకు చెప్పిర్రు. సో అట్లా మా దీపావళి ఫెస్టివల్ అయితే చేసుకున్నాము. నాకు కొంచెం లోన్లీగా, కొంచెం ఎంటీ ఫీలింగ్ అయితే వచ్చింది. అంత హ్యాపీగా ఎగ్జైటింగ్ ఏమి అనిపించలేదు, కానీ ఇంకా మేము ఇద్దరమే చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇయర్ అయినా ఎక్కడన్నా ఇద్దరు అత్తయ్య వాళ్ళ ఇంటికి, ఇద్దరు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంతకీ మీరు ఎట్లాంటి టైప్, నాలాగానే బాంబులన్నా ఆ పటాకులన్నా భయపడతారా, లేదంటే యాక్టివ్గా ఫుల్ కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తారా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ మా దీపావళి సెలబ్రేషన్స్ వీడియో చూసిరు కదా, ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని మా సెలబ్రేషన్స్ని కూడా షేర్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.